అందరికీ నమస్కారం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కల్తీ పాలు తాగినటువంటి సందర్భంలో చాలామంది ఆరోగ్యం దెబ్బతింటం మాత్రమే కాకుండా 4-5 చనిపోవటం కూడా జరిగినటువంటి సంఘటన. ఇది మనందరికీ కూడా ఒక కనువిప్పుగా మనం అందరం కూడా భావించాలి. ఈ యొక్క కల్తీ పాలు తాగిన తర్వాత 15 మంది దగ్గరగా హాస్పిటల్ అడ్మిట్ అయితే 4 మరణించడం జరిగింది. 11 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఒక బిడ్డ అయితే 2-3 నెలల బిడ్డ అని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. ఇంకొక బిడ్డ అయితే 5-6 సంవత్సరాల బిడ్డ. వారిరువురు కూడా అక్కడ రెయిన్బో హాస్పిటల్లో ఉన్నారు. మిగిలిన వారు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం సహకారం వాళ్ళు అందుకుంటున్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడో అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో ఈ పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్లకెళ్ళి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి, పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం, అదేవిధంగా మిగిలిన 42 రైతుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా పాల శాంపిల్స్ని సేకరించడం, టెస్టింగ్ చేయించడం, ఇవన్నీ కూడా వెంటనే స్పందించినటువంటి సందర్భంలో విషయం కూడా మనకి అర్థమయ్యి వారందరినీ కూడా హాస్పిటల్కి మెరుగైనటువంటి వైద్యం కోసం హాస్పిటల్ తీసుకొచ్చేటువంటి అవకాశం మనకి లభించింది. అది మాత్రమే కాకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. వారు కూడా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే స్పందించి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ వారికి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించండి, ఎంత ఖర్చు అయినా సరే అది ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి భరోసా వారు ఇవ్వటం జరిగింది. కనుక వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్తీ జరగడం అన్నది, ఆ పాలు తాగిన తర్వాత 4 మరణించడం, అందులోనూ చిన్నారులు ఇవాళ వెంటిలేటర్ మీద, డయాలసిస్ మీద ఉండటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఎవరైతే పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వారందరి దగ్గర ఉన్నటువంటి చిల్లింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వెంటనే వాటిని ఒకసారి రివ్యూ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రకంగా కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలవకుండా ఉండాలి. మరి మెరుగైనటువంటి పాలు అందరికీ అందించాలి అంటే ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా
పాలు సేకరణ ఏదైతే జరుగుతుందో ఈ పాల రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా గోవుల దగ్గర వారు ఏమైనా హార్మోన్స్ ఏమైనా వాడుతున్నారా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిక్కదనం రావాలి అని పాలు ఎక్కువగా గొడ్లు ఇవ్వాలని ఆవులు ఇవ్వాలని చెప్పి వాటికి హార్మోన్ ఇంజెక్షన్ కూడా ఇస్తూ ఉంటారు కనుక అటువంటి ఏమన్నా ఇస్తున్నారా, ఇస్తుంటే కనుక వాటిని నిరోధించడం, ఈ రకమైనటువంటి విషయాల మీద కూడా జిల్లా యంత్రాంగం వెంటనే దృష్టి పెట్టాలని నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా ఆ దిశగా చూస్తామని చెప్పారు. ఏదైనా ఇవాళ ఆల్రెడీ మీరు చూసినట్లయితే పాల వ్యాపారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని హీఈస్ అండర్ అరెస్ట్. అతను కావాలని చేశాడా లేకపోతే అది అన్ఫార్చునేట్గా జరిగిందా అనేటువంటి విషయం పక్కన పెడితే జరగకూడదు అసలు ఇటువంటి సంఘటన. ఇవాళ అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నోబడీ హ్యాస్ లెట్ హిమ్ అవుట్. సో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా దీని మీద, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి కఠినమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆల్రెడీ కొంత వచ్చేసింది. ఇక్కడ చేసినటువంటి పరీక్షలు కొన్ని వచ్చాయి. 293 శాంపిల్స్ అనుకుంటాను తీసినట్లయితే, దగ్గర 280 శాంపిల్స్ అనుకుంటాను. 293 తీసుకుంటే 241 మనకి ఆల్రెడీ అందరి దగ్గర కలెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. వారిలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అనేది మనకి తేటతెల్లమైంది. మిగతావి త్వరలో చనిపోవడానికి ముందు చాలా మంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం పట్టించుకోలేదు అనేది వాళ్ళ వాదన. అలా అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చే పని లేదు, ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే పని లేదు, చనిపోవాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ నేను చెప్తున్నానండి, వారికి అయ్యేటువంటి వైద్య ఖర్చు ఏదైతే ఉందో ప్రభుత్వమే భరిస్తుంది. వారి మీద భారం పడేటువంటి అవకాశం లేదు. 1. 2, మీరు చెప్పినట్టుగా జనరల్ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో ఇందాకే మేము మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దాన్ని ఒకసారి సమీక్షించి స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, అదేవిధంగా డిఎం అండ్ హెచ్ఓ గారు, వైద్య శాఖ మంత్రితోటి కూర్చుని ఒకసారి రివ్యూ చేసుకుని డెఫినెట్గా దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. నమస్కారం.